ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికలకు ముందు వ్యూహం చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసింది. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారని అభియోగం. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయని ఫిర్యాదు. ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసైతే నమోదు చేశారు. తమ విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసుల ప్రకారం మంగళవారం పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సింది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆర్జీవీ కోరారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ను సోమవారం హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. మంగళవారం పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే దీన్ని బట్టి చూస్తే ఆర్జీవీ మద్దిపాడు పీఎస్ విచారణకు హాజరు కాక తప్పేలా లేదు. అదేవిధంగా బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం కూడా అత్యవసరం కానుంది. మొత్తానికి వర్మ తీసిన వ్యూహంలో తానే చిక్కుకున్నారని డిస్కషన్ అయితే జరుగుతోంది. 2024 ఎన్నికలకు ముందు రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గాను సక్సెస్ కాలేదని ట్రేడ్ పండితులు విశ్లేషించారు. 2019 ఎన్నికలకు ముందొచ్చిన యాత్ర సినిమా మంచి పేరు సంపాదించుకుంది. అదేవిధంగా 2024 ఎన్నికలకు ముందు వ్యూహం, శబధన్ సినిమాలు వైసీపీకి ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయని జగన్ ఫ్యాన్స్ కూడా భావించారు. అయితే ఆ సినిమాలు ఫెయిల్, వైసీపీ కూడా ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే వ్యూహం తాలూకా చేదు జ్ఞాపకాలు వర్మను వెంటాడుతూనే ఉన్నాయి. వ్యూహం సినిమా రిలీజ్ సమయంలోనూ రిలీజ్ ను నిలుపుదల చేసేందుకు అప్పట్లో నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాశారు. ఆ క్రమంలో రిలీజ్ వాయిదా పడింది కూడా. దీంతో వర్మ ముంబై సెన్సార్ బోర్డును ఆశ్రయించి ఆ మూవీని రిలీజ్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. వ్యూహం తర్వాత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వ్యూహం ఎఫెక్ట్ వర్మకు చుట్టుకుంది. ప్రతి విషయాన్ని లైట్ తీసుకునే వర్మ ఈ విషయంలో మాత్రం హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశం. ఇప్పుడు మద్దిపాడు పీఎస్ కు వర్మ విచారణకు వెళ్లడం తప్పనిసరి అవ్వడం కూడా హాట్ టాపిక్ అయింది. చూద్దాం మున్ముందు వర్మ ఏ మేరకు వ్యూహాలు రచిస్తారో, ఏ మేరకు ఫలిస్తాయో.